గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం 29వ తారీఖు 9వ నెల 2025. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది చూద్దాం. ప్రమాదంలో గాయపడిన చిట్టుని మీనా అక్కను చేర్చుకొని తన బెడ్రూమ్లో పడుకోబెడుతుంది. మరోవైపు రోహిణి తన గతం బయటపడుతుందేమోనని తీవ్ర టెన్షన్ పడుతుంది. నిద్రలోనే తన కొడుకు చిట్టు తన తల్లిని చెప్పుకుంటూ ఏడుస్తున్న కల బయటపడుతుంది. దాంతో ఒక్కసారి లేచి కంగారు పడుతూ మీనా గదికి వెళ్తుంది. ఆ సమయంలో బాబు అమ్మ అంటూ ఏడవడం రోహిణిని మరింత కలవరపెడుతుంది. తన బిడ్డ దగ్గర ఉండలేకపోతున్నాను బాధపడుతుంది. మరుసటి రోజు వెంటనే తన ఫ్రెండ్ విద్యకు ఫోన్ చేసి పరిస్థితి చెప్తుంది. విద్య ఇక వారిని ఇంట్లో ఉంచితే ఈ రహస్యం బయటపడుతుందని హెచ్చరిస్తూ ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం విద్య మీనాకు కాల్ చేసి పూల అల పోటీలో సహాయం చేయమని అడుగుపెడుతుంది. మొదట నిరాకరించిన మీనా చివరకు ఒప్పుకుంటుంది. ఆమె వెళ్ళిపోతుండగా బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. విద్యను నమ్మొద్దు అని చెప్పిన మాట ఇచ్చానని మీనా వెళ్ళిపోతుంది. రోహిణి తర్వాత రవి, శృతిలను కూడా బయటకు పంపించేస్తుంది. ఇక తన ప్రధాన టార్గెట్ ప్రభావతి, చిట్టు అమ్మమ్మ ఇక్కడే ఉంటారని అబద్ధం చెప్తూ ప్రభావతిని రెచ్చగొడుతుంది. వారిని తనే పంపిస్తా అన్న ప్రభావతికి రోహిణి అడ్డుపడి బాలు వాళ్ళని తీసుకొచ్చాడు, నువ్వు పంపిస్తే గొడవ అవుతుంది అని అడ్డుకుంటుంది. దాంతో ప్రభావతి తనే రోహిణి సహాయం కోరుతుంది. రోహిణి తన అత్త మామలను గుడికి పంపించే ప్లాన్ అమలు చేస్తుంది. ఇలా ఒక్కొక్కరిని ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నంలో రోహిణి తన మాస్టర్ ప్లాన్ను విజయవంతంగా మొదలు పెడుతుంది. ఇదే ఎపిసోడ్ హైలైట్. ఇక సెప్టెంబర్ 29, 520వ ఎపిసోడ్లో జరిగేది ఏంటంటే, విద్య ప్లాన్ ప్రకారం మీనా ఇంటికి వస్తుంది. ఇంటి వద్ద చాలా పని ఉంది. ఇంటికి ముఖ్యమైన వారు వచ్చారు. నీ రిక్వెస్ట్ కాదనలేక ఇంత దూరం వచ్చాను పద, త్వరగా అరగంటలో పూలు ఎలా అల్లాలో నేర్పిస్తా అని మీనా చెప్తుంది. మీనా తొందరగా వెళ్తూ రోహిణి అని అయిపోయిందా, ఎలాగైనా ఎక్కువసేపు ఇక్కడే ఉండేలా ప్రయత్నించాలని విద్య భావిస్తుంది. అందుకు తగినట్టుగానే తనకు పూల గురించి వాటిని ఎలా అల్లాలో తెలియనట్లు వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో మీనాను పొగడ్తలతో ముంచెత్తుంది. ఇంట్లో అన్ని పనులు చేసిన మీ అత్త గయ్యారిలా వ్యవహరించడం బాధ. కరెంట్ సానుభూతిని వ్యక్తం చేసి ప్రయత్నం చేస్తుంది. వెంటనే మీనా రియాక్ట్ అవుతాం. నువ్వే అలా మాట్లాడడం సరికాదు. మా అత్తయ్య ఉంది కాబట్టి మేమందరం కలిసి ఉన్నాం. ఆమె వల్లనే కుటుంబం నిలిచింది. మేమందరం ఒక కుటుంబంగా కలిసి ఉండడంలో సంతోషం, విడిపోయి బతకడంలో ఉండదు అని చెప్తుంది. దీంతో విద్య ఇంప్రెస్ అవుతుంది. అలాంటి అత్త గురించి కూడా ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఏం చదువుకున్నావో తెలియదు కానీ మనుషుల్ని మాత్రం ఇంత బాగా చదువుకున్నావు అని ఇప్పుడే తెలిసింది. అయినా బాలు మనోజ్ను ఎందుకు తిడతాడు అని విద్య ప్రశ్నించగా, మనోజ్ను తిట్టడానికి మా ఆయన మనసులో ఏమీ లేదు. అలా తిడితే నేనే పౌరుష వచ్చి జీవితంలో స్థిరపడతాను, ఆశ తప్ప ఇంకేమీ ఉండదు అని అసలు విషయాన్ని చెప్తుంది మీనా. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా కొత్త విషయమే అంటూ విద్య ఎవరినైనా దూరం నుంచి చూస్తే అలాగే ఉంటుంది, దగ్గర నుంచి చూస్తేనే గుణం తెలుస్తుందని మీనా అంటుంది. ఆయన అంతా నా గురించే అడుగుతున్నావు. నీ గురించి చెప్పు. మీదే ఊరు? నువ్వు ఎక్కడ చదువుకున్నావు? నీకు రోహిణి పరిచయం ఎలా అయింది? నువ్వు ఎక్కడ మలేషియా వెళ్ళలేదా అంటూ ఇండైరెక్ట్గా రోహిణి గురించి కుప్పీలాగే ప్రయత్నం చేస్తుంది మీనా. దీంతో
విద్యకు అనుమానం వస్తుంది. రోహిణి గురించి ఇన్ఫర్మేషన్ లాగుతుందా లేకపోతే మామూలుగానే అడుగుతుందా అనేది సందేహం విద్యకు వస్తుంది. ఎలాగైనా రోహిణి గురించి తెలుసుకోవాలని మీనా ఫిక్స్ అవుతూ, మీరిద్దరూ కలిసి చాలా చోట్లకు వెళ్ళారు కదా, చిన్నప్పుడు ఫోటోలు తీసుకొని ఉంటారు కదా, ఏమైనా ఫోటోలు ఉంటే చూపించు. ఈ మధ్య ఫోటోలను ఫోన్లోనే పెట్టుకుంటారు కదా, అలాంటివి ఏమీ లేవా, ఒక్కసారి చూపిస్తావా అని విద్యను అడుగుతుంది. దీంతో విద్య కంగారు పడుతూ ఎక్కడ తన కథ బయట పడుతుందోనని ఫోన్ వస్తుందని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే రోహిణికి ఫోన్ చేసి వాళ్ళను పంపించవా లేదా అని అడుగుతుంది. ఇంట్లో బాలు ఉన్నాడు చెప్తుంది. వెంటనే విద్య తన ఫ్రెండ్ రమ్యకు ఫోన్ చేసి బాలు క్యాబ్ను బుక్ చేయించి బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది. బాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోగానే రోహిణి రెచ్చిపోతుంది. తన తల్లిని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు, నీకు ఆటలుగా ఉందా, సంసారం గురించి నీకు బాధ లేదు, చింటూ గురించి తెలిస్తే నా జీవితం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా అని తన తల్లిని నిలదీస్తుంది. రోహిణి, నేను ఆటలాడుతున్నానా, ఎప్పుడు తెలియక ఒక పొరపాటు చేశాను, ఆ భగవంతుడే నీ జీవితాన్ని ఇలా చేశారు, ఇందులో నా తప్పేముంది అని రోహిణి తల్లి బాధపడుతుంది. అయినా కన్న కొడుకును పరాయి వాడిలా చూస్తూ అత్త అని పిలిపించుకుంటున్నావు, అప్పుడే నువ్వు చనిపోయావు, నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం నేను చచ్చిపోయాను పర్వాలేదు, కానీ నువ్వు కన్నందుకు వాడు ఎందుకు శిక్ష అనుభవించాలి, వాడేం పాపం చేశాడని నీ కడుపున పుట్టడమే నేరమా అని వాణ్ణి తీసుకొస్తే నీ మాటలు అంటావా అని రోహిణి తల్లి సీరియస్ అవుతుంది. అయినా ఊరు నుండి వచ్చేటప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు అని రోహిణి ప్రశ్నించగా, నీ గురించి తెలిసే ఫోన్ చేయలేదు, నా తిప్పలు ఏదో నేనే పడదామని హాస్పిటల్లో తీసుకువచ్చాను, ఆ సమయంలో బాలు మీనలు అదే హాస్పిటల్కి వచ్చి బలవంతం చేసి ఇక్కడికి వచ్చాను, కానీ మీ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నీకన్నా కొడుకును నేనే తల్లిలా పెంచుతున్నాను, నేను ఉన్నంత సేపు వాణ్ణి చూసుకుంటా, కానీ ఒకవేళ వానికి ఏమైనా అయితే నువ్వు చూసుకుంటావని నమ్మకం అయితే నాకు లేదు, ఏదైనా అనాథ ఆశ్రమంలో పడేసి చేతులు దులుపుకుంటూ నీ కాపురానికి ఇలాంటి ఇబ్బంది రాదని సంతోషంగా ఉంటావు అని రోహిణి తల్లి సీరియస్ అవుతుంది. వెంటనే రోహిణి రియాక్ట్ అవుతుంది. చింటూ నాకన్నా కొడుకు, వాడిని ఇలా విడిచిపెట్టాను అనుకుంటావు, ఏ తల్లి తన కొడుకు భారం కాదు, కానీ ఏం చెయ్యను, ప్రస్తుతం నా పరిస్థితిలో నేను ఏం చెయ్యలేను, జీవితం అంతా చీకటిగా ఉంది, ఏదో ఒకరోజు చింటూ విషయాన్ని మనోడికి చెప్తాను, నా పరిస్థితి మనోజ్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు, చింటూకు ఓ తండ్రిలా ఉంటాడు అని రోహిణి ఎమోషనల్ అవుతుంది. అయితే ఈ విషయంలో చింటూ మెట్లపై ఉండి వింటూ ఉంటాడు. వెంటనే రోహిణి దగ్గరికి వచ్చి, నువ్వే కదా మా అమ్మవి, నువ్వు మా అమ్మవే కదా అని వద్ద, నీకు ఎందుకు, నాతో లేవమ్మా, ఎందుకమ్మా, నేను తప్పు చేశాను అమ్మా, ఎందుకు చెప్పు అని చింటూ అడగడంతో కన్న కొడుకు గుండెలు హత్తుకుంటుంది. రోహిణి ఇంతటిలో సీరియల్ అయిపోయింది.